తప్పించుకుని పారిపోదాం అనుకుంటున్నారా? అయ్యో లేదు సార్, నేను తన్ని మాత్రం బైపాస్లో ఏదైనా బండి ఎక్కించి పంపించేద్దాం అనుకున్నాను సార్. హీరోయిజం. నీ బండి నెంబర్తో పాటు ఆధార్ కార్డు, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీయగలను. నేను పోలీసును రా. మీ నాన్న బయలుదేరడో లేదో ఫోన్ చేయి. డబ్బు లేకుండా మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు. డబ్బు వచ్చే తీరాలి. సార్ నేను మాట్లాడాను సార్. తను సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళ నాన్నతో అసలు కాలే మాట్లాడలేదు. ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా? అయ్యో లేదు సార్, నేను అది డబ్బు తీసుకొచ్చే తీరాలి. డబ్బు లేకుండా మీరిద్దరు ఇక్కడి నుంచి కదలలేరు. సార్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్, డబ్బులు ఏర్పాటు చేస్తాను ప్లీజ్ సార్. ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా కార్తిక్. హలో అనిల్, సారీనమ్మా, కోపడద్దు. నాకు కొంచెం డబ్బులు కావాలరా. రే తెలుసు కదరా, నేనే నా పెళ్ళం చేతంతో బతుకుతున్నాను. రే ఓకేరా, మీ ఆవిడని అడిగైనా నాకు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ రా. రే టార్చర్ పెట్టకుండా ఫోన్ పెట్టరా. జాబ్ చేసుకుని అడగకుండా నన్ను అడుగుతాడు. రే అర్థం చేసుకోరా ప్లీజ్ రా. హలో దరిద్రుడా, ఎవరికి చేయాలి? ప్లీజ్ త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో చెప్పరా కార్తీక్. హలో మదన్. హే సారీరా, ఈ టైంలో కాల్ చేస్తున్నాను. మా అర్జెంటుగా ఒక 5 లక్షలు అవసరం అయిందిరా. నేనే 1 లక్ష రూపాయల కోసం విజయవాడ వెళ్ళొస్తున్నాను, అది కూడా ఈ అర్ధరాత్రి. రే మా అట్లీస్ట్ 1 లక్ష అయినా నాకు పంపించరా ప్లీజ్ రా. ఎలాగైనా నాకు ఎవరా, ఒక అర్జెంట్ అవసరం వచ్చిందిరా. 1 లక్ష రూపాయలు అప్పడగడానికి వెళ్ళాను, వాడు ఇచ్చాడని చెప్పానా ఏంటి? అది కాదురా మా, నా మాట వింటరా. నాకే 1000 సమస్యలున్నాయి, ఇందులో నీ సమస్య ఒకటా? దయచేసి ఫోన్ పెట్టరా బాబు. అరే మా ఉమ్మా, ఇంకెవరికి చేయాలి? ఏమైంది బాబు? సార్ ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి సార్. నాన్నగారికి ఇమ్మంటారా? లేదు, నేను నీతోనే మాట్లాడాలి. అన్నా నాకు కొంచెం డబ్బులు అవసరమైందన్నా, ఒక 5 లక్షలు. సార్ నేనెవరు, మీ ఇంట్లో పని చేసుకునేవాడిని. అలాంటిది మీరు నన్ను 5 లక్షలు అడుగుతారేంటి సార్? అన్నా కొంచెం అర్జెంట్ అన్నా ప్లీజ్ అన్నా. సార్ డబ్బులు అవసరమైనప్పుడు ఎవరెవరిని అడగాలో కూడా తెలియదు సార్ మీకు. ఆ మాత్రం కూడా మీకు తెలియట్లేదు. ఏమైంది సార్? నేనే మీ నాన్నగారు ఇచ్చి 14,000తో ఇల్లు గడుపుతున్నాను. నేను మీకు 5 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను సార్? లేదన్నా, నువ్వు కొంచెం దాచిపెట్టుకుని ఉంటావు కదా, అవి ఇవ్వన్నా, హెల్ప్ చేయనా? మీ మాటలు వింటే నాకు నవ్వు వస్తుంది సార్. ఏమైంది సార్? సరే పెట్టరా ఫోన్. ఈ డబ్బు వాళ్ళందరూ ఎందుకు ఇలా తెరుతున్నారు అర్థం కావట్లేదు.